తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేటి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్పై తీవ్ర విమర్శలు, బీసీసీఐ తీరుపై ఆగ్రహం, పాక్తో మ్యాచ్ ఆడడంపై మండిపాటు, సోషల్ మీడియాలో తీవ్ర దుమారం, పెహల్గాంలో దారుణం బీసీసీఐకి కనిపించలేదంటూ సూటిగా ప్రశ్నిస్తున్న నెటిజన్స్ అండ్ ఇండియన్స్, ఆపరేషన్ సింధూర్ సైనికుల వీర త్యాగాలు క్రికెటర్లకు పట్టవా అంటూ విమర్శలు. మ్యాచ్కు దూరంగా ఉంటున్న ఇండియన్ ఫ్యాన్స్ టికెట్లు కూడా సగం కూడా అమ్ముడు కాని పరిస్థితి. ఎస్, ఇవాళ యుఏఈలో దుబాయ్లో జరగబోతున్నటువంటి ఆసియా కప్లో భాగంగా ఇండియా పాకిస్తాన్ T20 మ్యాచ్ ఇవాళ జరగబోతుంది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఇండియన్స్, ముఖ్యంగా క్రికెట్ అభిమానులందరూ కూడా టీవీల ముందు, మొబైళ్ళ ముందు లైవ్ మ్యాచ్ చూడడం కోసం అతుక్కుపోతారు. కానీ ఇవాళ జరిగేటువంటి మ్యాచ్కు చాలా భిన్నంగా ఉన్నాయి పరిస్థితులు. ఎందుకంటే పాకిస్తాన్ పెహల్గాం ఘటనకు కారకురాలైంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు సరిగ్గా ఏప్రిల్ 22వ తారీఖున సాధారణ పౌరులను పొట్టన పెట్టుకున్నారు. ఉగ్రవాదులు అక్కడికి వచ్చినటువంటి కాశ్మీర్లో పర్యాటకులను కాల్చి చంపారు. అందులో దాదాపుగా 26 మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, అనేక భాషలకు సంబంధించినటువంటి సాధారణ పౌరులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, నేవీ అధికారులు ఉన్నారు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి ఘటనను సరిగ్గా 10 రోజుల తరువాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఉగ్ర మూకలను మట్టు పెట్టాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మన త్రివిధ దళాలు చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కు బుద్ధి చెప్పే విధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర మూగల వేళ్ళూరుకుపోయినటువంటి ప్రాంతాల మీద టార్గెట్ చేసి ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా స్మాష్ చేశారు మన ఇండియన్ ఆర్మీ. ఆ తరువాత పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద మనం దాడులు చేస్తే పాకిస్తాన్ మన సాధారణ పౌరుల మీద కాల్పులు జరిపింది, దాడులు చేసింది. ఆ తరువాత డ్రోన్స్ను ప్రయోగించింది. ఆ డ్రోన్స్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టి మనం పై చేయి సాధించాం. ఆ తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కొలాప్స్ చేశాం. మన ఫైటర్ జెట్స్ చాలా స్వేచ్ఛగా పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్ళి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వైమానిక స్థావరాల మీద కూడా దాడులు జరిపాం. పాకిస్తాన్కు ఇండియా తలుచుకుంటే ఏం జరుగుతుందో చూపించాం. అయితే ఈ ఘట్టంలో కొంతమంది సైనికులు కూడా వీర మరణం పొందారు. కొంతమంది అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అందులో మన తెలుగు వ్యక్తి కూడా ఉన్నారు. అయితే చనిపోయినటువంటి పెహల్గాం ఘటనలో చనిపోయినటువంటి సాధారణ పౌరుల్లో మన తెలుగు వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే సరిగ్గా 6 నెలలు కూడా పూర్తి కాకముందే ఇప్పుడు వినోదం కావాలా? ఇప్పుడు ఇండియన్స్ ఇంకా పాకిస్తాన్ మీద ప్రతీకారంతో రగిలిపోతున్నారు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే. అసలు సీజ్ ఫైర్ ఎందుకు చేశారు? పాకిస్తాన్ మళ్ళీ మన వైపు కన్నెత్తి చూడాలంటే గజగజ వణికిపోవాలి. ఆక్రమిత పాకిస్తాన్ను మనం తిరిగి కలుపుకోవాలి. ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి మనం చేజెక్కించుకోవాలి. ఇలాంటి డిమాండ్స్ వస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా మనం శాంతి మార్గాన్ని ఎంచుకొని కాల్పుల విరమణకు ఒప్పుకున్నాం. అయినా ఇంకా లోపల ఆ కసి దాగే ఉంది. అయినా పాకిస్తాన్ కుక్కతో ఒక వంకర అన్నట్టుగా భారత్ మీద అనేక రకాల విమర్శలు చేసింది. తటస్థ వేదికల మీద, ప్రపంచ దేశాలకు సంబంధించిన వేదికల మీద, అంతర్జాతీయ మీడియాతో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధాని కావచ్చు, మిలిటరీ హెడ్ కావచ్చు, ఏం మాట్లాడారు? పాకిస్తాన్ పైచేయి సాధించింది, ఇండియాను దెబ్బతీసామన్నారు. అయినా ఇంకా మన భారత ప్రధాని ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు. ఎప్పుడైనా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. భారత్ మీద దాడులు చేయాలనేటువంటి ఆలోచన పాకిస్తాన్ ఉగ్రవాదులు మదిలో ఆలోచన వచ్చిన మరుక్షణం ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది.
పాకిస్తాన్కు మన భారత భూభాగం నుంచి వచ్చేటువంటి నీళ్లను ఇచ్చే పరిస్థితే లేదు అంటూ సింధు జలాలను నిలిపివేశాం. రక్తం, నీరు ఈ రెండు కలిసి ప్రవహించలేము అంటూ భారత ప్రధాని ప్రసంగం కూడా చేశారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం. ఇదే పాకిస్తాన్తో మన సాధారణ పౌరులను, అమాయకులను, పర్యాటకులను బలి తీసుకున్నటువంటి ఈ పాకిస్తాన్తో, పాకిస్తాన్కి సంబంధించినటువంటి క్రికెటర్లతో దోస్త్ మేరా దోస్త్ అంటూ T20 క్రికెట్ మ్యాచ్కు సిద్ధమైపోయాం. బీసీసీఐ ఏం చేస్తుంది? బీసీసీఐ పనితీరు, బీసీసీఐ ఆలోచన తీరు, బీసీసీఐ నిర్వహణ తీరు ఇదేనా? బీసీసీఐ భారత్లో భాగం కాదా? క్రికెట్ ఆడుతున్నటువంటి ఈ భారత క్రికెటర్స్ మన సైనికుల వీరత్యాగాలను మర్చిపోయారా? అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్ర మూకల దాడులను వెంటనే మర్చిపోగలిగేటువంటి మతం మీది? ఆలోచన శక్తి అంతేనా మీది? ఎస్, ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి విమర్శలతోనే సోషల్ మీడియాలో నెటిజన్స్ బీసీసీఐని దుమ్మెత్తిపోస్తున్నారు. సరిగ్గా 6 నెలలు కూడా పూర్తి కాకముందే పాకిస్తాన్తో ఆటలు చేయి కలిపి కరచాలనాలు ఇచ్చుకుంటూ ఎప్పుడు ఆడాలి? ఆటలు, క్రీడలు ఎప్పుడు ఆడాలి? అవతల దేశంతో మనకు ఒక మంచి స్థాయి వాతావరణం ఉంటే మన దేశానికి సంబంధించినటువంటి ఉన్నతిని కోరుకోనవలసిన అవసరం లేదు, మనకు సాయం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ మన దేశ నష్టాన్ని, మన దేశ వినాశనాన్ని కోరుకునేటువంటి ఆ దేశంతో ఆటల. ఎస్, దీని గురించి ఇదే కోట్ల మంది భారతీయులందరూ కూడా ఇలాంటి ప్రశ్నలే సంధిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 8 గంటలకు జరగబోతున్నటువంటి ఆసియా కప్లో భాగంగా ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి T20 మ్యాచ్ను బహిష్కరిస్తున్నామంటూ అనేక మంది తమ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి పోస్టులు పెడుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. వీటన్నిటివి చూడలేదా బీసీసీఐ భారత్లో అంతర్భాగం కాదా? కేవలం కోట్ల రూపాయల సంపాదనే బీసీసీఐకి కావాలా? ఎస్, ఇలాంటి క్వశ్చన్సే ఇప్పుడు వస్తున్నాయి. ఇలా చాలామంది క్రికెట్ అభిమానులందరూ కూడా భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది పాకిస్తాన్తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ మీద ఇండియా గెలవాలి, పాకిస్తాన్ యుద్ధంలోనే కాదు చివరికి క్రికెట్ గ్రౌండ్లో కూడా భారత్లో చిత్తుగా ఓడిపోతుంది అని తెలియాలని ఇప్పటివరకు అందరం కోరుకున్నాం. కానీ పాకిస్తాన్ బుద్ధి మారలేదు. ప్రతిసారి మనం ఇప్పటి వరకు తటస్థ వేదికల్లోనే ఆడుతున్నాం, ద్వైపాక్షిక సిరీస్లో మాత్రమే ఆడుతున్నాం, నేరుగా పాకిస్తాన్తో మేము ఆడట్లేదు క్రికెట్ మ్యాచ్లు అంటూ చెప్పుకుంటున్నటువంటి క్రికెట్ యాజమాన్యం బీసీసీఐ చెప్తున్నటువంటి మాటలు ఇవి. అయితే ఇప్పుడు ఆడాల్సినటువంటి అవసరం పాకిస్తాన్తో ఏమొచ్చింది? పాకిస్తాన్ ఇంకా తన బుద్ధి మార్చుకోదని తెలుసు. ఆ వీర మరణాలు పొందినటువంటి కుటుంబాలకు మీరు ఏం సమాధానం చెప్తారు? భర్తలను కోల్పోయినటువంటి వీర మహిళలకు ఏం ఆన్సర్ చేస్తారు? తమ తండ్రులను, కుటుంబ పెద్దలను కోల్పోయినటువంటి ఆ బిడ్డలకు ఏం మాట చెబుతారు? ఏం మాట హామీ ఇస్తారు? ఎస్, సైనికులు వీరమరణాలు పొందుతారు, పాకిస్తాన్తో యుద్ధం చేస్తారు, త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అందరూ కూడా మన ఇండియా గెలుపు కోసం పరితపిస్తారు. కానీ కోట్ల రూపాయలే ముఖ్యం అంటూ తగుదునమ్మా అంటూ క్రికెట్ ఆడుతారు. ఇది బీసీసీఐ ఆలోచిస్తున్నటువంటి తీరు. ఇవాళ జరగబోతున్నటువంటి మ్యాచ్ను ఇక్కడే కాదు, దుబాయ్లో ఉన్నటువంటి భారతీయులు, ప్రవాస భారతీయులు కూడా పరోక్షంగా బహిష్కరించారు. అందుకే ఎప్పుడు ఎక్కడ అది ఏ వేదిక అయినా, ఏ దేశమైనా, ఎలాంటి గ్రౌండ్ అయినా సరే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మొత్తం టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అవుతాయి. కేవలం కొన్ని నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడిపోతాయి. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి మ్యాచ్ సగం టికెట్లు కూడా అమ్ముడిపోని పరిస్థితి. అందులోనూ ఏషియా కప్లో ఏషియా ఖండానికి సంబంధించినటువంటి అన్ని దేశాలు పాల్గొంటాయి. కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చిన్నదైనా పెద్దదైనా, అది ఎలాంటి సిరీస్ అయినా సరే అందరూ కూడా నేరుగా లైవ్లో చూడాలని పరితపిస్తారు. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి మ్యాచ్ని ఎందుకు బహిష్కరించారంటే కారణాలు ఇవే. పాకిస్తాన్తో ఇక మీద చేయి కలిపే పరిస్థితి లేదు. అది ఏ క్రీడ అయినా, ఏ ఆట అయినా, ఏ వేదిక అయినా సరే కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా
వీల్లేదు అనేది ఇప్పుడు కోట్ల మంది భారతీయులు కోరుతున్నటువంటి పరిస్థితి. అందరూ ఒకే స్వరంతో మాట్లాడుతున్నటువంటి తీరు. ఆటలకు, క్రీడలకు, దేశ రాజకీయాలకు ముడిపెట్టడం ఏంటి అని మరికొంతమంది ప్రశ్నించవచ్చు. కానీ ఆటలు ఎప్పుడు ఆడాలి, క్రీడలు ఎప్పుడు? ఆ దేశం మనం మంచి కోరితే, కానీ ఆ దేశం మన వినాశనాన్ని కోరుతున్నటువంటి దేశంతో ఆటలు ఏమాత్రం మంచిది కాదు. పాకిస్తాన్కు మనం ఏంటో తెలియాలి. ఇప్పుడు మనం ఈ మ్యాచ్ను బహిష్కరిస్తే మిగిలిన దేశాలన్నీ కూడా తటస్థ వేదికలుగా జరుగుతున్నటువంటి ఇలాంటి సిరీస్లన్నీ కూడా పాకిస్తాన్ను పక్కన పెట్టేస్తాయి, పాకిస్తాన్ను నిషేధిస్తాయి, పాకిస్తాన్కు బుద్ధి వచ్చే విధంగా చేస్తాయి. కానీ అది మనం చేయలేకపోయాం అనేది ఇప్పుడు క్రికెట్ అభిమానులు సైతం వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారు? ఇవాళ జరగబోతున్నటువంటి ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మ్యాచ్పై మీ అభిప్రాయం ఏంటి? చాలామంది నెటిజన్స్, ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ సందర్భంగా, పంజాబ్ 11 కింగ్స్ ఐపీఎల్లో ఒక యాజమాని, ఒక క్రికెట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఒక టీంకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేసింది. ఎస్, సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ కెప్టెన్, T20 టీమ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫోటోను వేస్తూ ఎస్ ఇవాళ ఇండియా ఆసియా కప్లో ఆడబోతుంది అంటూ ప్రత్యర్థి ఎవరూ లేరంటూ 0 పెట్టింది. అంటే అసలు పాకిస్తాన్ మేము పరిగణలోకి తీసుకోలేము అంటూ పరోక్షంగా బహిష్కరిస్తున్నట్టుగా ఐపీఎల్ టీం పాకిస్తాన్ సంబంధించిన మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్టు పంజాబ్ 11 కింగ్స్ ఒక పోస్ట్ చేసింది. కనీసం ఈ టీంకు ఉన్నటువంటి ఆలోచన కూడా బీసీసీఐకి లేదా? ఎస్, మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఇవాళ జరగబోతున్నటువంటి మ్యాచ్, బీసీసీఐ పనితీరు, నిజంగా వీర మరణాలు పొందిన మన సైనికులు, వారి కుటుంబాలు, అలాగే పహల్గామ్ ఘటనలో చనిపోయినటువంటి అమాయకులకు వారి ప్రాణాలకు ఇస్తున్నటువంటి విలువేంటో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, సుమన్ టీవీ లైవ్.